నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రోత్సహిస్తే పట్టభద్రులందరూ సంక్షేమంగా ఉంటారన్నారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎమ్మెల్సీని మేము గెలిపించుకోవాలనే ఉత్సాహం వాళ్ళు కనబడుతున్నది. మరి ముఖ్యంగా నాకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ చాలా మందే ఉన్నారు. వారందరికీ తెలుసు మరి నా యొక్క నిబద్ధత ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఈ ఎన్నిక నో డౌట్ ఎట్ ఆల్ ఒక విద్యావేత్తకి, ఒక పారిశ్రామికవేత్తకి మధ్య జరుగుతున్న ఎన్నిక. నో డౌట్ ఎట్ ఆల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా మరి ఒక విద్యావేత్తను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మన గ్రంథాలయాల్లో మధ్యాహ్న భోజనం పెట్టడం కావచ్చు, ఉద్యోగుల సమస్యలను తీర్చడం కావచ్చు, ప్రైవేట్ డిగ్రీ కళాశాల స్కాలర్షిప్స్ విషయంలో కావచ్చు, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి మరి హెల్త్ కార్డ్స్, అలాగే వాడికి మినిమం బేసిక్ శాలరీ, అంతేకాకుండా నా సొంత నిధులతోటి వాటికి 3 లక్షల ఉచిత బీమా. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎమ్మెల్సీని మేము గెలిపించుకోవాలనే ఉత్సాహం వాళ్ళు కనబడుతున్నది. మరి ముఖ్యంగా నాకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ చాలా మందే ఉన్నారు. వారందరికీ తెలుసు మరి నా యొక్క నిబద్ధత ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఈ ఎన్నిక నో డౌట్ ఎట్ ఆల్ 10 నేను కూడా ఒక 4 సార్లు గతంలో ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే నాతో ఉన్నప్పుడు రకరకాల పోరాటాల కోసం నేను కూడా వచ్చిన కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుతున్నా. అది కొంతమంది అది సాకుగా చూపిస్తున్నారు. మనసు పెట్టుకొని పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అన్ని పేద వర్గాలకు అందుబాటులో ఉండి పనిచేసే పార్టీ. అందరూ మరి సహకరించాలని కోరుతా ఉంది. 10 నేను కూడా ఒక 4 సార్లు గతంలో ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే నాతో ఉన్నప్పుడు రకరకాల పోరాటాల కోసం నేను కూడా వచ్చిన కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుతున్నా. అది కొంతమంది అది సాకుగా చూపిస్తున్నారు. మనసు పెట్టుకొని పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అన్ని పేద వర్గాలకు అందుబాటులో ఉండి పనిచేసే పార్టీ. అందరూ మరి సహకరించాలని కోరుతా ఉంది. 10 నేను కూడా ఒక 4 సార్లు గతంలో ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే